లోకానుగ్రహం కొరకని తనంత తానుగా పెరిగిపోవడం మొదలుపెట్టింది. శివలింగం పెరిగిపోతోంది ఊర్ధ్వముఖంగానని కపిల మహర్షి దానితో పాటు బయలుదేరారు. అది భూమిని భేదించింది, భేదించి పైకొచ్చేసింది. ఆ పైకొచ్చినటువంటి లింగమే అదిగో కపిల తీర్థము అని ఇవాళ మనం ఏ క్షేత్రాన్ని పిలుస్తున్నామో అక్కడ భూమిని భేదించుకుని పైకొచ్చింది. పైకొచ్చి ఆ లింగం ఇంకా పెరుగుతోంది. అందుకే 3 రంగులలో ఉంటుంది ఆ లింగం. అది పెరుగుతున్నప్పుడు కామధేనువు పరిగెత్తుకొచ్చింది. ఈ లింగం జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించిందో అలా పెరుగుతోంది. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాం జపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కప